వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాము. మొత్తం సిరీస్ మొత్తంలో అన్నీ నేర్పిస్తాను మీకు. ఫుల్ స్టాక్ బేసిక్ స్క్రాచ్ దగ్గర నుంచి ఫుల్ వరకు. అందులో మనం భాగంగా ఫస్ట్ మనం అసలు ఏమేమి కంటెంట్స్ ఉంటాయంటే ఇందులో HTML, CSS, జావా స్క్రిప్ట్, SQL, జావా JDBC ఈ మొత్తం నేను మీకు నేర్పిస్తాను అనమాట. మొత్తం తెలుగులోనే నేర్పిస్తాను. తెలుగులో మేబీ ద బెస్ట్ కంటెంట్ ఇస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి HTML. అసలు HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక HTML ఒక ఏదైనా డేటాని మీరు వెబ్ పేజ్ ద్వారా రిప్రజెంట్ చేయాలనుకుంటే HTML ట్యాగ్స్ని యూజ్ చేస్తారు. ఏదైనా టెక్స్ట్ ఉందనుకోండి, దాన్ని మీరు వెబ్ పేజ్లో పెట్టాలనుకుంటే HTML యూజ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక పిక్చర్ పెట్టండి. ఇక్కడ ఏంటిది HTML అనేది ఇప్పుడు జస్ట్ ఒక స్కెల్టన్ లాంటిది అనమాట. మీకు ఒక వెబ్ పేజ్కి ఒక స్కెల్టన్ లాంటిది. జస్ట్ ఇప్పుడు ఒక మనం రా తీసుకున్నాం అనుకో, ఇప్పుడు ఆటమ్స్, డోర్స్, స్టీరింగ్, మిర్రర్ ఇవి తీసుకున్నాము. వీటితో కార్ చేయలేం కదా. సో జస్ట్ వీటితో ఒక షేప్ చేస్తాం, కార్ షేప్ చేస్తాం. షేప్ చేసిన తర్వాత CSS ఉంటుంది. CSS అంటే క్యాస్కెడ్ స్టైలింగ్ షీట్ అని. అది దేనికి యూజ్ చేస్తారు? దాన్ని బాగా తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏదైనా దానికి మేకప్ చేయడానికి. ఇప్పుడు కారు రా పార్ట్స్ ఉంటే బాగుంటుంది కదా, దానికి కలర్స్ చేయాలి కదా. సో దానికి కలర్స్ చేయడానికి CSS యూజ్ చేస్తారు. కలర్స్ చేసినంత మాత్రం అది అయిపోదు కదా, అది రన్ అవ్వాలి కదా, పని చేయాలి కదా. ఇప్పుడు ఏదైనా బటన్ నొక్కినప్పుడు రన్ అవ్వడం కానీ, ఏదైనా బటన్ నొక్కినప్పుడు వేరే పేజ్లోకి వెళ్ళడం కానీ, లేదంటే ఏదైనా బటన్ నొక్కినప్పుడు ఏదైనా ప్రాసెస్ అవ్వడం కానీ, ఇవన్నిటికీ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారనమాట. ఇది మామూలు బేసిక్. HTML అంటే ఏంటంటే ఇది. ఇప్పుడు HTMLలో మనం కొన్ని బేసిక్ ట్యాగ్స్ చూడబోతున్నాము. ఎందుకంటే ముందు మీరు VS Code అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ మీరు గీక్స్ ఫర్ అందరికి తెలిసి ఉంటుంది వెబ్సైట్ గీక్స్ ఫర్ గీక్స్ అని. ఇందులో మీకు అసలు VS Code ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది పూర్తి స్టెప్స్ ఇచ్చారు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది కదా, ఆల్రెడీ నేను చేసుకున్నాను, సో నాకు అక్కర్లేదు. మీకు అది డౌన్లోడ్ చేసుకొని కింద ఈ స్టెప్స్ ఫాలో అయిపోతే మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను అనుకున్నాను. అదేంటంటే మీరు VS Code ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళాక మీకు ఈ విండో ఇలా వస్తుంది అనమాట. మీరు మొత్తం నెక్స్ట్ కొట్టేసుకుంటే ఇన్స్టాల్ చేసేసుకోండి ఫైల్ని. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు మొత్తము విండో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఫైల్ దగ్గరికి వెళ్ళండి. ఫైల్ దగ్గర మీకు ఇక్కడ చూసినట్టయితే ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. దీని దగ్గర కీబోర్డ్ షార్ట్ కట్స్ అని ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి మీరు షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక లైన్ని కాపీ చేసి పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సేమ్ లైన్ మల్టిపుల్ కోడ్స్ ఉంటాయి. ఒకే లైన్ కోడ్స్ ఉన్నాయి. వాటన్నిటిని మల్టిపుల్గా పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు Ctrl D యూజ్ చేసేస్తాను సింపుల్గా. సో అర్థమైందా? అంటే మనము ఏదైనా షార్ట్ కట్స్ ఇక్కడ మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ కొట్టిన తర్వాత మీరు ఏమైనా మార్చుకోవాలి, వేరేది పెట్టుకోవాలనుకున్నాను అనుకో, ఇక్కడ కొట్టండి, డబల్ ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏ బటన్ నొక్కాలనేది ఇప్పుడు నేను Ctrl A పెడదాం అనుకుంటున్నాను, లేదంటే Ctrl R పెడదాం అనుకుంటున్నాను. మీరు కొన్ని ఎక్స్టెన్షన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ఎక్స్టెన్షన్స్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బాక్సెస్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ లైవ్ సర్వర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇక్కడ ఇన్స్టాల్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. అదొకటి. ఇంకోటి Prettier అని ఉంటుంది. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ Prettier ఉంది కదా, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఈ రెండు ఎందుకు యూస్ అవుతాయంటే లైవ్ సర్వర్ అనేది మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ గో లైవ్ అని కనబడుతుందా, ఇలా వస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు గో లైవ్ కొట్టగానే డైరెక్ట్గా వెబ్ పేజ్ అనేది మీకు క్రోమ్లో ఓపెన్ అయిపోతుంది. క్రోమ్లో ఓపెన్ అయిన తర్వాత మీరు మళ్ళీ సేవ్ చేసుకోక్కర్లేదు. మీరు ఏదైనా ఫైల్ చేంజ్ చేసినా మళ్ళీ సేవ్ చేసుకోకుండా ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది అనమాట. మీకు అది యూజ్ చేయడం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అసలు మనము ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాము. లైక్ నేను ఇప్పుడు డెస్క్టాప్లో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. న్యూ ఫోల్డర్ కొట్టేసి మీకు నేను ఇప్పుడు HTML ట్యూటోరియల్స్ అని పెడుతున్నాను. పెట్టేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీ షో మోర్ ఆప్షన్స్ దగ్గర ఓపెన్ విత్ కోడ్ అని వస్తుంది.
ఇదిగోండి ఇక్కడ ఓపెన్ విత్ కోడ్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు విజువల్ స్టూడియోలో ఓపెన్ అయిపోతుంది. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఫైల్ ఉంటుంది కదా, ఇక్కడ ఫైల్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ని మనము వెబ్ పేజ్లో ఓపెన్ అవ్వాలంటే డాట్ హెచ్టిఎంఎల్ ఎక్స్టెన్షన్తో మనము సేవ్ చేయాలన్నమాట. సో డాట్ హెచ్టిఎంఎల్ దాంతో సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఇది ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది, ఇక్కడ మీరు గోలైవ్ అని ఉంది కదా, ఈ గోలైవ్ మీద కొట్టండి. క్లిక్ చేయగానే మీరు రీసెంట్ బ్రౌజర్లో ఏమైతే ఉన్నాయో ఆ బ్రౌజర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ క్లిక్ చేయగానే మీరు రీసెంట్ బ్రౌజర్లో ఏమి ఉన్నాయో ఆ బ్రౌజర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ కనపడుతుంది. ఇప్పుడు దీని మీద ఏం ప్రింట్ అవ్వలేదు ప్రస్తుతం, అంటే మనం ఇంతకీ అసలు ఏం కోడ్ కొట్టలేదు. సో కోడ్ కొడదాం, ఇప్పుడు కొడదాము. ఫస్ట్ అసలు స్కెల్టన్ రావాలి మీకు, ఒక ఏదన్నా కనపడాలి స్కెల్టన్ రావాలంటే Shift+1 కొట్టండి. 1 కొట్టినప్పుడు ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ ఒకటి పడుతుంది కదా, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే అసలు ఇది బేసిక్ స్కెల్టన్ అనమాట. బేసిక్ స్కెల్టన్లో అసలు ఏమేమి ఉంటాయి, డాక్ టైప్ హెచ్టిఎంఎల్. అసలు డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అంటే, డాక్ టైప్ అంటే ఏంటి అంటే, మనం ఈ క్రోమ్కి ఈ డాక్యుమెంట్ అసలు ఏంటిది అనేది చెప్తున్నాం. ఇది ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ అని చెప్తున్నాం డాక్ టైప్ హెచ్టిఎంఎల్ ద్వారా. అలా హెచ్టిఎంఎల్లో చాలా ఉంటాయి, XHTML అని ఉంటుంది, అలా చాలా ఉంటాయి అన్నమాట. సో డాక్ టైప్ అనేది ఏం చేస్తుందంటే క్రోమ్కి చెప్తుంది ఇది ఏ ఫైల్ అనేది చెప్తుంది, హెచ్టిఎంఎల్ ఫైల్ ఇది అని చెప్పి చెప్తుంది. లాంగ్వేజ్లో ఏం లాంగ్వేజ్ ఉంది, ఈఎన్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది హెచ్టిఎంఎల్ అనేది చెప్తుంది. ఆ తర్వాత హెడ్ అంటే అసలు ఈ హెచ్టిఎంఎల్ ఈ ఫైల్ మొత్తంలో మనం ఏమేమి యూజ్ చేస్తున్నాము అనేదంతా ఈ హెడ్ అనే దాంట్లో పెడతాము. ఇక్కడ ఎలా ఇప్పుడు ఇక్కడ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మీరు ఒక ట్యాగ్ ఓపెన్ చేసినప్పుడు ఇంకో ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఓపెన్ క్లోజ్ ఆ ట్యాగ్స్ మధ్యలో ఉండేవే, ఆ మధ్యలో ఉంటుంది డేటా మొత్తం. ఇప్పుడు హెడ్ ట్యాగ్ ఓపెన్ చేసాము, మళ్ళీ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాము. ఈ మధ్యలో ఏమేమి ఉంటుందంటే అసలు ఈ ఫైల్లో మనం ఏం వాడతాము అనేవి ఉంటుంది. ఈ మెటా క్యారెక్టర్ అవన్నీ మీకు అక్కర్లేదు ప్రస్తుతానికి, అలా వదిలేసాను. మీ టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. టైటిల్ అంటే ఏంటి, ఇక్కడ డాక్యుమెంట్ అని ఉంది కదా చూడండి, ఇక్కడ చూసారా డాక్యుమెంట్ అని పడింది. ఓకే, అంటే మీకు ఏమర్థమైంది ఇప్పుడు టైటిల్ అంటే ఏంటంటే ఇక్కడ ఏం కనపడుతుంది అనే దాన్ని బట్టి, ఇక్కడ ఏం కనపడుతుంది అనేది ఇక్కడ మనం మార్చుకోవచ్చు. లైక్ నేను ఇప్పుడు ఫస్ట్ HTML ట్యుటోరియల్ అని పెడుతున్నా, చూసారా ఇక్కడ ఫస్ట్ HTML ట్యుటోరియల్ పడిపోయింది. సో అలా మార్చుకుంటాం అనమాట. ఇప్పుడు బాడీ అంటే అసలు ఈ హెచ్టిఎంఎల్లో మనం ఏదన్నా డేటా క్రోమ్లో కనపడాలంటే బాడీలో రాస్తే మనకి కనపడుతుంది అనమాట. బాడీలో రాకపోయినా కనపడుతుంది. బాడీ అనేది ఈ లైక్ ఇప్పుడు లెటర్లో బాడీ ఉంటుంది కదా, అలానే ఈ మొత్తము మ్యాటర్ మొత్తం దీంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ బాడీలో ఉంటుంది అన్నట్టు. హెచ్టిఎంఎల్ని మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఇక్కడ స్టార్ట్ చేసాము హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఇక్కడ క్లోజ్ చేసాం. అంటే ఈ లోపల ఉన్న దాని మొత్తాన్ని అక్కడ ప్రింట్ చేయండి అన్నట్టుగా, క్రోమ్లో ప్రింట్ చేయండి అన్నట్టుగా. సో ఇప్పుడు ఒక బాడీలో ఫస్ట్ మనము H1 ట్యాగ్ని తెలుసుకుందాం. అసలు H1 అంటే ఏంటి. H1 అని కొట్టి ఇక్కడ హెడ్డింగ్ 1 అని పెట్టాను. అసలు H1 అంటే ఏంటి, H1 ట్యాగ్ అంటే ఏంటంటే హెడ్డింగ్ ట్యాగ్ అంటారు. ఇప్పుడు చూస్తారా మీరు H1 ట్యాగ్లో నేను ఏం కొట్టాను, హెడ్డింగ్ 1 అని కొట్టగానే హెడ్డింగ్ 1 పడిపోయింది, అంటే బోల్డ్గా పడింది చూసారా, అంటే ఆ పెద్ద అక్షరాలుగా బోల్డ్గా పడింది. ఇలానే ఇక్కడ చాలా ఉంటాయి. నేను ఇందాక చెప్పాను చూసారా Ctrl+D అనేది ఎలా వాడతారని. ఇప్పుడు చూడండి నేను ఇదే లైన్ మళ్ళీ ప్రింట్ అవ్వాలనుకుంటున్నా, Ctrl+D కొడుతున్నా, ఎన్నిసార్లు కొడితే అన్నిసార్లు ప్రింట్ అవుతుంది. అలాగా ఇంకో షార్ట్ కట్ ఏంటంటే, మీరు ఇక్కడ అన్ని చోట్ల ఇప్పుడు నేను ఇప్పుడు ఈ రెండు చోట్ల నేను H1 తీసేసి 2 పెట్టాలి, ఇక్కడ అండ్ ఇక్కడ మారాలి. ఎలా ఒకేసారి మార్చచ్చు అలాగా. ఇప్పుడు అక్కడ ఉంది కదా కీ అక్కడ పెట్టుకొని ఆల్ట్ పట్టుకొని మళ్ళీ ఇక్కడ మీరు ఎక్కడైతే మార్చాలనుకుంటే ఇప్పుడు రెండు చోట్ల వచ్చింది. మీరు ఎన్ని చోట్ల కాబట్టి అన్ని చోట్ల పెట్టుకోవచ్చు. బ్యాక్ స్పేస్ చేసి 2 పెట్టాను, ఎంటర్ కొట్టాను. ఇప్పుడు రెండింటి డిఫరెన్స్ చూసారా, తగ్గింది. ఇది హెడ్డింగ్ 2, డిఫరెన్స్ చూసారా తగ్గింది. నెక్స్ట్ ఇలా 6 వరకు ఉంటాయి అనమాట. మీరు 6 వరకు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు
ఇప్పుడు చూసారా తగ్గింది చూసారా, తగ్గుతూ వస్తుంది చూసారా. అంటే మీకు మీకు మీ అవసరాన్ని బట్టి మీకు మొత్తము ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది బేసిక్ హెడ్డింగ్ ట్యాగ్స్ మనకి నక్కలు కాబట్టి తీసేస్తున్నాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటి అసలు? పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే నార్మల్ టెక్స్ట్ తరుణ్ సిద్ధార్థ్ అని టైప్ చేశాను. ఇక్కడ ఎలా పడింది? నార్మల్ టెక్స్ట్లా పడింది. అంటే మీరు ఏదైనా హెచ్టిఎంఎల్లో ఏదైనా వెబ్సైట్లో మీరు నార్మల్గా ఏదైనా పారాగ్రాఫ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారు, డైరెక్ట్ ఈ పి అని పెట్టేసి పారాగ్రాఫ్ని పెట్టేసాడమే. పారాగ్రాఫ్ అని చెప్పి పారాగ్రాఫ్ మొత్తం కొట్టేసాడమే. మీకు శాంపుల్ పారాగ్రాఫ్ కావాలంటే లోరెమ్ ఉంటుంది. లోరెమ్ అని కొట్టి మీకు ఎన్ని వర్డ్స్ కావాలంటే అన్ని వర్డ్స్ కొట్టండి. నాకు ఇప్పుడు 45 వర్డ్స్ కావాలి, కొట్టి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మీకు చూస్తే వచ్చేసింది. అంటే ఇది ఒక బేసిక్ పారాగ్రాఫ్ అనమాట. ఇది ఒక సూడో పారాగ్రాఫ్. లైక్ ఇక్కడ ఇది జస్ట్ ఒక నార్మల్ శాంపుల్ డేటా అనమాట. లోరెమ్ ఇప్సమ్ అని ఉంటుంది. ఇది అది ఐ థింక్ ఇటాలియన్ అనుకుంటా. ఆ భాషలో నార్మల్గా మీకు ఎన్ని వర్డ్స్ ఉంటే అన్ని వర్డ్స్ వస్తాయి ఇలాగా. సో చూసారా, ఇది నార్మల్ పారాగ్రాఫ్ అనేది ఇలా ప్రింట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిఆర్ అనే ట్యాగ్. నేను ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఈ లైన్కి ఈ వర్డ్కి మధ్యలో ఒక లైన్ గ్యాప్ కావాలనుకుంటున్నా. దెన్ బిఆర్ అనే ట్యాగ్ యూస్ చేస్తా. ఇక్కడ బిఆర్ అనే ట్యాగ్ యూస్ చేస్తే చూసారా నెక్స్ట్ లైన్కి వచ్చేసింది అనమాట. మీ ఇంకా గ్యాప్ కావాలి, మళ్ళీ బిఆర్, మళ్ళీ నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. అలాగా బ్రేక్స్. బి అంటే బ్రేక్, అక్కడ అంతతో బ్రేక్ అయ్యి నెక్స్ట్ లైన్ వచ్చేదానికి బిఆర్ అని పెడతాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ వర్డ్ని మనము హైలైట్ చేయాలనుకుంటున్నాము, బోల్డ్ చేయాలనుకుంటున్నాము. ఎలాగా? బి అని రాసి ఈ వర్డ్ని తీసుకొచ్చేసి ఈ మధ్యలో పెట్టండి. అన్నిటికీ ఓపెనింగ్ క్లోజ్ ఉంటాయి, కానీ బిఆర్కి క్లోజ్ అక్కర్లేదు, ఓన్లీ ఓపెన్ చేస్తే చాలు. మిగతా వాటికి కొన్నిటికి అలా ఉంటాయి, కొన్నిటికి ఎలా ఉంటాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బిఆర్కి క్లోజ్ చేయక్కర్లేదు. ఇప్పుడు బోల్డ్ అనే వీటన్నిటికీ క్లోజ్ చేయాలి, ట్యాగ్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు బి అని పెట్టండి. ఇక్కడ చూసారా బోల్డ్ అయింది, ఈ వర్డ్ వరకు బోల్డ్ అయింది. నెక్స్ట్ ఇటాలియన్ రావాలి, అంటే ఇటాలియన్ అంటే కొంచెం క్రాస్కి వస్తుంది చూసారా, అలాగా ఐ పెట్టేసేయండి. బి తీసేసి ఐ, చూసారా ఇక్కడ ఇటాలియన్లో వచ్చింది. సో ఇదనమాట. ఇంకొక విషయం, కామెంట్స్. మీకు కామెంట్స్ అంటే ఏంటంటే కామెంట్స్లో మీరు ఏదైనా ఇప్పుడు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కామెంట్స్ అని ఉంటాయి. కామెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వనివన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యేవే. ఇప్పుడు ఇదేమో హెచ్టిఎంఎల్ ఫైల్ అని చెప్తుంది, ఇదేమో ఏం లాంగ్వేజ్ అని చెప్తుంది, ఇదేమో క్యారెక్టర్స్ అని చెప్తుంది, టైటిల్ ఏంటని చెప్తుంది, ఇదేమో బాడీ ఏంటని చెప్తుంది. కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. లైక్ అంటే మనం ఈ ఫైల్ని వేరే వాళ్ళకి పంపించినప్పుడైనా, వేరే ఇప్పుడు మీకు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చూసుకున్నట్టయితే ఒక ఫైల్ ఎప్పుడు ఒకళ్ళ దగ్గరే ఉండదు, ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గరికి మారుతూ ఉంటుంది, ఒకళ్ళ అవసరాన్ని బట్టి. సో అది మారడానికి ఒక దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గరికి ఇచ్చినప్పుడు ఆ ఫైల్ని వేరే వాళ్ళు అర్థం చేసుకోవడానికి అని చెప్పి మనం కామెంట్స్ అనేవి రాస్తాము. కామెంట్స్ అనేవి ఇప్పుడు దిస్ బాడీ టెల్స్ అబౌట్ ది ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఇది వెబ్సైట్లో కనపడకూడదు, కానీ ఇక్కడ ఎవరైనా ఈ కోడ్ ఫైల్ చదివేటప్పుడు అర్థం అవడానికి పెట్టాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ ట్యాగ్స్ ఓపెన్ చేయాలి. చూసాను మొత్తం గ్రీన్లోకి మారిపోయింది. అంటే గ్రీన్లో మారినవి ఎగ్జిక్యూట్ అవ్వమన్నమాట. ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా మీరు మామూలుగా షార్ట్కట్ యూస్ చేసి ఏం చేయొచ్చు, లేదంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు. షార్ట్కట్ వచ్చేసి కంట్రోల్+// అనమాట. కంట్రోల్+/ కొట్టాను. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది. దీన్ని తీసేయాలన్నప్పుడు ఏం చేయాలి? మీరు కంట్రోల్+/ కొట్టినప్పుడు ఇక్కడ పోతుంది. సో ఇంతవరకు చెప్తున్నాను. అది నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకా మిగతావి చెప్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. హ్యాపీ లెర్నింగ్.